మళ్ళీ ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్కి రావాలనుకుంటాను. సో ఇప్పుడు మల్లన్న ప్రత్యేకత తెలుసుకుందాం. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మల్లన్న దేవుడు అంటే అందరికీ తెలుసు, స్టేటస్లలో మారి మోగిపోతే ఏ దేవుని కూడా అంతగానో పెట్టరు. అంత ప్రత్యేకత ఏముంది మల్లన్న స్వామిలో? మల్లికార్జున స్వామిని తలుసుకొని మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో స్వామిని నిష్టంగా తలుసుకుంటే కలనీడలు వచ్చి అయినా ఆయన కృపను చూపించిపోతాడు. అదే మల్లికార్జున స్వామి యొక్క ప్రత్యేకత. మనకు కళల్లో కానీ నీడలు కానీ బండారు ఇచ్చినట్టుగా కలబడుతుంది. కలబడ్డప్పుడే మన కోరిక నెరవేరింది అనుకునే నమ్మకం. స్వామి డైరెక్ట్గా కళలోకి వచ్చి మనకు బండారు ఇచ్చినట్టుగా గంగరేని చెట్టు కింద నిలబడ్డట్టుగా కలబడుతుంది. ఆ స్వామి కళలో కనిపిస్తేనే మన కోరిక నెరవేరిందనే నమ్మకంతో భక్తులకు మల్లికార్జున స్వామి యొక్క మీద ఉన్న ప్రేమ నమ్మకము. సో మల్లన్న స్వామికి నాన్ వెజ్ తినరు అంటారు కదా? మల్లికార్జున స్వామికి 7 వారాలు డిసెంబర్ 14 వారాలంటే మాకు కొంచెం క్లారిటీ ఇవ్వగలరు? డిసెంబర్ 14 తారీఖు మొదలుకొని